దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్లు నటించిన కల్ట్ క్లాసిక్ సీతారామం సినిమాతో పోటీగా వచ్చిన సినిమాలు వాటి జయాపజయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే అను రాఘవపూడి డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీగా వచ్చి ఎవ్వరూ ఊహించినంత ఘన విజయాన్ని దక్కించుకుంది. మరి ఇందులో కంటెంట్ అలాంటిది. దేశభక్తి మెండుగా ఉన్న లెఫ్టినెంట్గా రామ్, అతని మనసు దోచుకున్న ప్రేయసిగా హీరోయిన్, ఇక వీరికి సంబంధించిన లెటర్ పట్టుకొని తిరిగే పాకిస్తానీ అమ్మాయిగా రష్మిక మందన అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. దేశం కోసం ప్రాణాలని, ప్రాణం కంటే మిన్న అయిన ప్రేమను త్యాగం చేసే పాత్రలో హీరో చూపించిన నటన, అలాగే అతని కోసం ఎదురు చూస్తూ హీరోయిన్ కళ్ళు చెమర్చేలా చేస్తుంది. ఒక అందమైన ప్రేమ కథను చాలా సున్నితంగా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించిన దర్శకులుగా అను రాఘవపూడి గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. అలా 2022లో ఆగస్టు 5న రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకోవడం జరిగింది. ఇక దీనితో పాటుగా వచ్చిన మూవీ బింబిసారా. కళ్యాణ్ రామ్ ప్రెస్టీజియస్గా చేపట్టిన ఈ మూవీ ఇతని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నడిచి బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. త్రికర్తల రాజ్యాధినేత అయిన బింబిసార మహారాజు కథాంశాన్ని నేపథ్యంగా తీసుకుని మరికొంత కల్పిత కథాంశాన్ని చేర్చుకుని ప్రస్తుత కాలానికి జోడించే అడ్వెంచర్స్తో అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు డైరెక్టర్ వశిష్ఠ గారు. నిజంగా తన పాత్రలో అంత క్రూరంగా నటించిన కళ్యాణ్ రామ్ని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి. క్యాథరిన్ హీరోయిన్గా నటించగా ఇది కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇలా సీతారాం, బింబిసారాలు రెండు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇక వీటికి 2 వారాల ముందుగా జూలై 22న వచ్చిన సినిమా దర్జా. నాటు సారదందా నడిపే అనసూయ భరద్వాజ్కి ఏసీపీ ఆఫీసర్ సునీల్కి మధ్య నడిచే ఘర్షణతో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేక పరాజయం పాలైంది. ఇక దీంతో పాటుగా జూలై 22నే వచ్చాయి దీనిలాగే పరాజయం పాలైన మరో సినిమా హై5. గోవా ట్రిప్కి వెళ్ళిన 5 అమ్మాయిల చుట్టూ తిరిగే ఈ కథకు దర్శకులు అమ్మ రాజశేఖర్. ఇక వీటితో పాటుగా వచ్చి చెప్పుకోవాల్సిన మరో సినిమా థ్యాంక్ యూ. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ మూవీ పూర్తి లవ్ అండ్ ఎమోషనల్ సబ్జెక్ట్ కాగా ప్రేమం తరహాలో ఉంటుందనుకుంటే ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేక ఇది పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. దీనికి దర్శకులు విక్రమ్ కే కుమార్. జూలై 29న వచ్చిన సినిమా రామారావు ఆన్ డ్యూటీ కూడా ఏమాత్రం ఈ బరిలో నిలబడలేకపోయింది. చాలా గ్యాప్ తర్వాత హీరో వేణు కంబ్యాక్ ఇచ్చిన కథాకథనం పూర్తిగా బోరింగ్గా కొనసాగడం, పైగా మాస్ మహారాజుకి ఏమాత్రం సూట్ కాని ఎలిమెంట్స్తో ఇది తెరకెక్కడంతో ప్రేక్షకుల్ని ఇది పూర్తిగా నిరాశపరిచింది. దీనికి దర్శకులు మండవ శరత్. ఇక సీతారామం, బింబిసారా రిలీజ్ అయిన వారం రోజులకి ఆగస్టు 12న వచ్చిన సినిమా నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ బ్యాక్డ్రాప్తో నడిచే ఈ మూవీ పూర్తి బోరింగ్ కథాంశంతో కొనసాగడంతో ప్రేక్షకులు దీన్ని కూడా ఏమాత్రం ఉత్సాహపరచలేకపోయారు. ఫలితం ఫ్లాప్గా తేలిపోయింది. దీనికి దర్శకులు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇక దీని తర్వాత రోజున ఆగస్టు 13న వచ్చింది కార్తికేయ 2. అంచనాలను మించిన ఘన విజయాన్ని దక్కించుకుంది. నిఖిల్ తొలి సిరీస్ లాగే ఇందులోనూ అంతు చిక్కనే ఓ రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఎలా విజయం సాధించాడన్నది పూర్తి అడ్వెంచర్ ఫిల్మ్లా దీన్ని తీర్చిదిద్ది బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించారు డైరెక్టర్ చందు మొండేటి. ఇక ఆగస్టు 19న సీతారామం వచ్చిన 2 వారాలకి వాంటెడ్ పండుగడు అనే సినిమా వచ్చింది. అనసూయ, సునీల్ మళ్ళీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది మళ్ళీ ఫ్లాప్గానే తేలిపోయింది. ఇక దీంతో పాటుగా వచ్చిన కమిట్మెంట్, తీస్మార్ ఖాన్ సినిమాలు కూడా డిజాస్టర్లుగా నడిచాయి. ఇలా మొత్తంగా సీతారామంతో పాటు బింబిసారా, కార్తికేయ 2లు కూడా బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో దుల్కర్, కళ్యాణ్ రామ్, నిఖిల్ విన్నర్లుగా నిలిచారు ఈ బరిలో.